చక్రవర్తి మెడలోపల పూల దండేశ వారకల్లా సభికులంత మెచ్చి సప్పట్లు కొట్టంగా అగో అదే పచ్చని పందిరుల కింద ఎత్తైన తోరణాల కింద మరి ఎటువంటి ఒక్క నాయన్న సాకలి రాజన్నను పిలిచి కొడక ముచ్చాల పోలువై మన వారకల్లా మరి ఏలుకు బంగారు బటు పెట్టుకున్నాడు అగో ముచ్చాల పోలు వస్తున్నాడు సాకలి రాజన్న ఎందుకంటే నాయన్న వెనకడ సాకలోళ్ళు పాట పాడుకుంటా ఏలుగు బంగారు ఉంగురం పెట్టుకొని పోలు పోతురట మరి ఎందుకు అంటే ఉంగురం లేని పోలు పోయపోదురు బంగారు ఉంగురం లేకపోతే వాళ్ళన్న చెవు కమ్మ గాని ముక్కు పుల్ల గాని ఇచ్చినట్టయితే 2 ఏళ్ల సందున ఇరికించుకొని సాకలైన పోలు పోసేది బంగారు ఉంగురం లేని పోలు పోయకపోవు ఎందుకంటే ఉంగురం లేకుండా పోలు పోతే రక్తంతో పోలు పోసినట్ట ఆఖరికి మన ఇంట్లో ఏమన్నా పూజ చేసినా వ్రతం చేసినా దేవునికి దీపారాధన చేసినా మన ఏలుకు ఖచ్చితంగా ఉంగురం ఉండాలి అట్లా కాకున్నా ఆఖరికి కర్మం తక్కువై మన ఇంట్లో వాళ్ళన్న చచ్చిపోయినా గాని శాస్త్రం తెలిసిన అయ్యగారు అయితే వానికి ఉంగురం గతి ఉన్నదో లేదని రాంగ 2 దర్భలు పట్టుకొని వస్తాడు ఆ గడ్డి పోసలతోనే ఉంగురం చేసి అయ్యగారు మన ఏలుకు పెట్టి బియ్యం తీసుకుంటాడు అది మన హిందూ సాంప్రదాయం ఆ ప్రకారంగా ఏలుకు బంగారు ఉంగురం పెట్టుకొని సాగలలో రాజన్న ఎండిన ముచ్చారు ఏదో తెచ్చిండు పచ్చి ముచ్చారు పందువు తెచ్చి పందిట్ల కుప్పవయ్యంగా ఆ దేవాసభ మధ్యమున అందరు చూడంగా పచ్చని పందిరిల కింద ఎత్తైన తోరణాల కింద పోలెట్ల వస్తున్నాడు రామ రామ మనేడు ముచ్చాల మరిగింత పోలు అరవయ్య మరిగింత పోలు అరవయ్యో